హాయ్, నేను మీ అనిల్ నాయర్. చాలామంది స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఎప్సెట్ రైట్ ఎగ్జామినేషన్ మనం ఆ సీజన్లో ఉన్నాము. చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల కోసము ఇంజనీరింగ్ సీటు, మెడికల్ సీటు, డొనేషన్ అయినా కానీ మా వాడు బాగా చదవాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ కోర్సు డామినేటింగ్గా ఉంది. ఇట్లా చాలామంది పేరెంట్స్ నన్ను పలు రకాల అకేషన్స్లో సార్ ఇంజనీరింగ్ చేపిద్దాం అనుకుంటున్నాను, మెడిసిన్ చేపిద్దాం అనుకుంటున్నాను, ఎంత ఖర్చైనా ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ చేపిద్దాం అనుకుంటున్నానని చాలామంది పేరెంట్స్ నాకు ఆల్మోస్ట్ ప్రతిరోజు ఇద్దరు ముగ్గురు ఇట్లా తరుగుతూ ఉంటారు. నేనేం చేశానంటే ఈ వీడియోలో పేరెంట్స్కి అదే చెప్తూ ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అబ్బాయి కెరీర్ ఇంట్రెస్ట్ ఏంటి తెలుసుకోండి. సెకండ్ థింగ్ వచ్చేసరికి ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ కాకుండా చాలా అద్భుతమైన కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి. అది వాళ్లకు తెలియదు కాబట్టి ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ చేస్తేనే మా వాడి కెరీర్ సెట్ అవుతుంది అనే ఒక ఇల్యూజనరీ వరల్డ్లో ఉంటారు. చాలా ఇంపార్టెంట్ వీడియో. ప్రతి ఒక్క పేరెంట్, ప్రతి ఒక్క స్టూడెంట్ మీరు లైక్ చేయకున్నా పర్లేదు కానీ షేర్ మాత్రం చేయాల్సిన వీడియో. ఎందుకనంటే కెరీర్ ఈజ్ హౌ పీపుల్ రిమెంబర్ యూ ఆఫ్టర్ యూ డై. మీరు చనిపోయిన తర్వాత మీకంటూ ఒక ఐడెంటిటీ ఉంది అని అంటే ఆ ఐడెంటిటీనే మీ కెరీర్. మదర్ తెరీసా ఈజ్ స్టిల్ రిమెంబర్డ్, నెల్సన్ మండేలా ఈజ్ స్టిల్ రిమెంబర్డ్, అబ్దుల్ కలాం ఈజ్ స్టిల్ రిమెంబర్డ్, సచిన్ టెండూల్కర్ ఈజ్ నోన్ ఫర్ హీజ్ క్రికెటింగ్ స్కిల్స్ యాజ్ ఎ కెరీర్. కెరీర్ చాలా ఇంపార్టెంట్ డిసిషన్. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని స్కిప్ కాకుండా ఎండింగ్ వరకు చూడండి. నా యొక్క చిన్న రిక్వెస్ట్, కుదిరితే ఒక నోట్బుక్ అండ్ పెన్ తోటి నేను చెబుతున్న చాలా పాయింట్స్ని దయచేసి రాసుకోండి. మనము ఈరోజు ఏం డిస్కస్ చేస్తున్నాం సార్? ఇంటర్మీడియట్ తర్వాత +2 తర్వాత ఇంజనీరింగ్ మెడిసిన్ కాకుండా ఏమి కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి, అసలు ఆ ఎగ్జామ్ ఏంటి, అసలు అది చదివితే మనకు ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఏ ఏ కాలేజీలలో చదివితే మనకు ఫ్యూచర్ ఉంటుంది, రైట్, ఏ ఏ ఆపర్చునిటీస్ ఉన్నాయి, అన్నీ కులంకుశంగా డీటెయిల్డ్గా నేను ఎక్స్ప్లెయిన్